triplex villas at Kollur, APR Projects. ఇప్పుడు ఈ సినిమా మా అమ్మ నాన్నకి చూపించాలని ఎంత ఉంటుంది. అవును. అందుకే కానీ చూపిస్తున్నా మా అమ్మ నాన్నకి. ఇద్దరు కొడుకులు, ఒకళ్ళ అమ్మ ఒకళ్ళ నాన్న అని నేను అనుకుంటుంటాను. చూపిస్తాను వాళ్ళకి. సో వదిన మంచి సినిమాలు ఎవరు కదా, తను ట్రైలర్ చూడగానే టీజర్ చూడగానే బంగారానికి ఏం చెప్పింది? బంగారంకి ఏం చెప్పడం కాదు, ఈ సినిమా ఓపెనింగ్ కూడా తనే మొత్తం డెకరేషను అన్నీ చేసింది. మా దగ్గర డబ్బులు లో బడ్జెట్ అంటే సరే నాకు క్రెడిట్స్ చేస్తారా సిరీవేన్స్ స్పాన్సర్స్ లా అని అడిగింది. బిజినెస్ అడిగితే వేసాను. దాని తర్వాత ఈ సినిమాలో ఒక పెళ్లి సెట్ ఉంటుంది, అది నేను ఒకలాగా ఊహించుకున్నాను. మన దగ్గర అంత బడ్జెట్ లేదు, మరి ఏంటి కొంచెం అది కూడా చేసి పెట్టు, మనం కొంచెం మనకి ఇంతే ఉంది అమౌంట్ అంటే సర్లే అని చెప్పి వచ్చి ఆ పెళ్లి సెట్ వేసింది అనమాట. ఇంత ఎంకరేజ్ చేయకపోతే ఇవన్నీ చేయరు కదా. తనకి కథ తెలుసు. ఫస్ట్ అసలు నన్ను ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ చేశారు ఈ సినిమా కదా. అప్పుడు నేను ఆలోచిస్తుంటా 2 days అని ఆలోచించిన విషయం ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని. ఆల్రెడీ ప్రొడ్యూసర్ అన్నావు, పోయి నీ డబ్బులు, ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్ అంటున్నావు, ఇంకా ఆర్టిస్ట్గా చేయవను ఎన్ని పోతాయి అని చెప్తారేమో అనుకొని నేను వెళ్ళి కూర్చొని చూడు ఇది ఒక మంచి కథ, నేను అవుదాం అనుకుంటున్నాను అని మా పెద్ద అబ్బాయిని కూర్చోబెట్టి మా సిరిని కూర్చోబెట్టి చెప్పా. ఏమనుకుందేమో మంచి కథ అంటున్నావు, నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా, చెయ్యి అంది. అమ్మో ఇంత ఈజీ అయిపోయింది ఏంటి అనుకున్నా. సో లైఫ్ లో చాలా చూసుకుంటూ వచ్చాం, ఏముంది ఇది ఒకటి చూద్దాం, డైరెక్టర్ ఒకటి చూడలేదు కదా, అయితే నువ్వు సక్సెస్ అవుతావు, లేదంటే ఇంతకన్నా ఏమవుతావు. సూపర్, మంచి అండర్స్టాండింగ్ వైఫ్. లవ్ మ్యారేజే కదా? లవ్ మ్యారేజ్. సో గుళ్ళో పెళ్లి. ఎక్కువ మీకు పేషెన్స్, తనకు పేషెన్స్ ఎక్కువ? తనకే. అవునా? నాకు ఉండదు. నాకు ఈ మధ్య నేర్చుకుంటున్నాను నేను పేషెన్స్గా ఉండడం. ఓకే. అంటే ఏదైనా అనుకోగానే జరిగిపోవాలి అని క్విక్ డిసిషన్స్ ఉంటాయి అవన్నీ. అలా తీసుకోవద్దు. ఒకసారి నువ్వు తీసుకునే డిసిషన్ కరెక్టే, బట్ ఒకసారి ఆలోచించి తీసుకో అనేది ఉంటుంది. ఓకే. సో 21st వస్తుంది కాబట్టి కథను నమ్ముకున్నారా, థియేటర్లను నమ్ముకున్నారా? అంటే థియేటర్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అసలు చిన్న సినిమాలకు థియేటర్లకి కరువు అయిపోయింది. కావాలని తొక్కేసే వాళ్ళు ఉంటారు, ప్రేమతో ఇచ్చే వాళ్ళు ఉంటారు. మనం పిఆర్ మెయింటైన్ చేసింది దాన్ని బట్టి, అది కూడా అంతే అంతే అంతే. సో తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎట్లాగొట్లా మాట్లాడి తెచ్చుకుంటారు లాజికల్లీ, మ్యాజికల్లీ అండ్ ఫైనల్లీ అన్నట్టు. బట్ ధనరాజ్కి ఇవన్నీ ఏం తెలియదే. ఇప్పుడు మనం తెలుగు వచ్చి దీపా ఆర్ట్స్, తమిళ్ వచ్చి GRR మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. ఒకటే మేము వెళ్ళి 28వ తారీఖు రిలీజ్ చేద్దాం అనుకున్నాం. వాళ్ళు సినిమా చూసి 21 రిలీజ్ చేస్తున్నాం అన్నారు. ఓకే. ఇంత మంచి సినిమా అండి, 21 రిలీజ్ చేస్తే 22, 23 ఆది శనివారాలు, శివరాత్రి సెలవు ఉంది, 26, 27 ఒక చిన్న సినిమాకి ఇంతకన్నా మంచి డేట్ దొరుకుద్దా? మంచి సినిమా కదా వేసేద్దాం అని వాళ్ళు మాకు ధైర్యం ఇస్తే 150 డేట్లు వేస్తున్నాం అన్నారు. వద్దన్నాం మేము. ఓకే. ఎవరైనా ఎక్కువ డేట్లు వేయాలనుకుంటారు మీరు? కాదు సార్, మేము ప్రాక్టికల్ రియాలిటీలో ఉన్నాం, ఒక 75 థియేటర్స్ వేద్దాం. ఎందుకంటే అక్కడో థియేటర్, ఇక్కడో థియేటర్, ఇక్కడో థియేటర్ వేశారు. అక్కడో 5, అక్కడో 5, ఇక్కడో 5 ఉన్నారు. 5 లోడ్లు లేదయ్యా నీ సినిమాకి అంటారు సార్. అదే ఒక థియేటర్లు వేస్తే 15 మంది ఉంటారు. ఆ కలెక్షన్స్ అన్నీ మనం నిజంగా సినిమా బాగుంటే వాళ్ళే పెంచుకుంటూ పోతారు. వద్దు అని మనం అంత నీట్గా వెళ్తున్నాం. ఓకే. సో దనన్న సేమ్ మీలాగా వచ్చిన స్టోరీ ఆయన కూడా రియల్ లైఫ్లో. అవును. ఏం నేర్చుకున్నారు మీరు ఆయన చూసి? ఆయన మీసం ఉన్న గ్రంథం. ఆయన ఒక్కొక్క మాట ఆయన అంటే ఇది నేను చెప్పొచ్చో లేదో కానీ, ఇది శివప్రసాద్ గారు మాకు కథ ఇచ్చిన ఆయన విమానం సినిమా చేసినప్పుడు డబ్బింగ్ చెప్పించడానికి వెళ్ళినప్పుడు రా మన ఇంటికి వెళ్దాం అని చెప్పి తీసుకొని వెళ్తూ ఒక అపార్ట్మెంట్ చూపించారు. చూపించి ఇందులో మంది ఇన్ని SFTలు ఉన్న ఫ్లాట్ రా. అవునా, అరే ఇక్కడ అంతకుముందు వేరే ఉండదు, ఇక్కడే పనిచేసేవాడిరా నేను సినిమా ఇండస్ట్రీకి రాకుండా. ఓకే. కింద పడుకునేవాడిరా. అప్పుడు అనుకున్నాను రా ఇక్కడే ఇల్లు కొనాలని, ఈరోజు కొన్నాను రా అన్నాడు. ఓకే. అంటే చూడండి ఎన్ని పడి తర్వాత ఆయన యాక్ట్ చేయడానికి సీరియల్స్ చేస్తున్నారు నెలకి రాడన్ టీవీలో సంథింగ్ చేస్తూ ఇంకా ఫైనల్గా ఇది కాదు కదా మనం అనుకున్న గోలు, మనం ఏదో ఒక చేయాలి. అది శశికుమార్ గారి ఆయన అనంతపురం సినిమా తెలుగులో, తమిళ్లో వేరే నేమ్ ఉంటుంది. దానికి వెళ్తున్నప్పుడు ఆయన దగ్గర 10,000 ఉన్నాడు. ఆ 10,000 ఇంట్లో ఇచ్చి నేను ఇప్పుడు వెళ్తున్నాను,
ఏదో ఒకటి చేసి అయితే వస్తాను అని చెప్పి వెళ్ళి అలా సక్సెస్ అయ్యి అలా డైరెక్టర్ అయ్యి ఆయన జర్నీ ముందు నాది ఇంత 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 గొప్ప యాక్టర్గా ఇంత గొప్ప డైరెక్టర్గా అయ్యారంటే మా అన్ని జర్నీలు చాలా చిన్నవి. అంటే సీత బాధలు సీత పీత బాధలు పీతలాగా అందరి బాధలు అందరూ ఇప్పటికీ ఆయన అదే మెయింటైన్ చేస్తారు. ఎలా వచ్చాము అదే మెయింటైన్ చేస్తారు. ఎస్ అప్పుడు అలా అందుకనే మీకు ఈ సినిమాలో క్యారెక్టర్ చూస్తే రామరాగంలో ఆయన మనకు కనపడతాడు. చూసిన ప్రతి ఒక్కరికి ఇదేంటి మా నాన్నలా ఉన్నాడేంటి అన్నట్టే ఉంటుంది. మేమిద్దరం గౌహటిలో 2 days ట్రావెల్ చేసాం. ఒకే హోటల్. అవును కదా, మర్చిపోయాను, చూసాను టెంపుల్ లో ఇంటర్వ్యూ చేసాం. అవునవునవును. ఆయన కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోరు, ఒక తెల్ల పంచె కట్టుకుంటారు, షర్ట్ కూడా వేసుకోరు, ఓన్లీ ఒక కండ వేసుకుంటారు. ఏం లేదు, అసలు తిరుగుతా ఉంటారు అంతే, చాలా సింపుల్ గా ఉంటుంది. మర్చిపోయాను, 2 రోజులు ఉన్నావు. అన్నదానాలు చేస్తుంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకుని, అక్కడికి వెళ్ళి ఈ పూజ చేయించుకుందాం, అక్కడికి వెళ్ళి అన్నదానం చేద్దాం, బయటికి వెళ్ళి బియ్యం కొనుక్కొచ్చుకున్నాం, మనమే అన్నం వండి వాళ్ళందరికీ పెట్టొద్దాం. అంటే ఆయన అసలు నేను అనుకున్నాను, ఏంటి నా సముద్రకని గారా, నాకు ఒక 10 సార్లు డౌట్ వస్తుంది పడుకున్నప్పుడు కూడా, సముద్రకని గారా నిన్న మనం తిరిగింది అంటే అలా ఉంటాడు. అయిపోగానే సాయంత్రం రూమ్కి వెళ్ళగానే ఆయన ఏదైతే కట్టుకున్నాడు ఆ ధోతి కండవ, ఆయన సబ్బు కూడా పెట్టు వాష్ చేసుకుంటారు, ఆరేసుకుంటాడు. అలా ఉంటే అలా ఉంటారు. ఆయన చాలా మందికి ఆ పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చాలా చేస్తున్నారు. నేను ఒకసారి ఎవరో ఫోటో పెడితే ఆయనకి పెట్టా, అన్న ఇంత మంచి పని చేస్తున్నారు కదా, మిమ్మల్ని గుర్తించట్లేదని తెలుగులో రాశారన్న ఎవరో సైట్లు. అంటే ఎందుకు గుర్తించాలరా, వాళ్ళ కోసం కాదు కదరా మనం చేసేది ఈ పిల్లల కోసం అన్నారు. అలాంటి నటుడు మనకు దొరకడం ఒక గొప్ప విషయం. అయితే అక్కడే సక్సెస్ అయ్యారు మీరు. నిజంగా చెప్తున్నాను. బేసిక్ గా ఇప్పుడున్న టైంలో 35 రోజులు సముద్రగని గారు ఇవ్వడం అనే విషయం చాలా 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 అరుదైన విషయం. ఆయన నమ్మడం కాదు, ఒక సినిమా యాక్ట్ చేసేస్తాం కదా మనం వెళ్ళిపోయాం కాకుండా, ఈ సినిమా మంచి సినిమా అని 10 మందికి ప్రమోట్ చేసుకుంటూ, చెన్నైలో ఎలా రిలీజ్ చేయాలో మాకు తెలియదు కదా, ప్రొడ్యూసర్ పృథ్వీ కానీ నేను కానీ కొత్త వాళ్ళం, ఇక్కడంటే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాం. ఆయనే డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరెవరు గెస్ట్లు రావాలని. ఆయన ఇప్పుడు వరకు నానోడిగల్ సినిమా కూడా నేను ఎవరిని అడగలేదురా, ఈ సినిమాకి అడుగుతున్నాను అని. అంటే సినిమా మరి మీరు ఎలా వచ్చిందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో సూపర్. ఎనీహౌ మంచి టాక్ ఉందన్న. సో మీరు పడ్డ కష్టం, 2 సంవత్సరాలు పడ్డ కష్టం, ధనరాజ్ కొరనాని దర్శకత్వం ఫస్ట్ టైం చూడబోతున్నారు బిగ్ స్క్రీన్ మీద. ఆ రోజు నిజంగా థియేటర్ లో చూసినప్పుడు ఉంటుంది, డెఫినెట్ గా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, మీరు అనుకున్నది జరగాలని, నెక్స్ట్ ఇమీడియట్ గా మీరు ఏ నానినో ఏ నితిన్నో ఏ ప్రభాస్నో పట్టుకొని మళ్ళీ డైరెక్ట్ చేయాలని. ఏంటి ఇది అయిన తర్వాత డైరెక్షన్ ఇంకా కథ? ఓకే, మళ్ళీ ఇప్పుడు దానికి 2 ఏళ్ళు పడుతుందో లేకపోతే 3 ఏళ్ళు పడుతుందో కథ. ముందు నాకు తీయడం, ఆ కథకి నేను న్యాయం చేయగలనంత వరకు, ఏదో వచ్చింది కదా అని కాదు, ఫస్ట్ సినిమా చేయడం కాదు, వచ్చిన తర్వాత ఆ సక్సెస్ని జాగ్రత్తగా కాపాడుకొని రెండో స్క్రిప్ట్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవడం. ఏ సినిమాకి అది ఫస్ట్ సినిమా లాగానే ఫీల్ అవ్వాలి. సూపర్. ఎనీ హావ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రామం రాఘవం. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 21st థియేటర్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.